హలో హాయ్ నమస్తే షాక్ అయ్యారా యూట్యూబ్ ఛానల్ నేనండి మీ రామ్ లక్ష్మణ్. మన ముందర ఉన్న గెస్ట్ ఎవరంటే నిత్య. ఇన్స్టాగ్రామ్ కానీ మన యూట్యూబ్లో కానీ ఒక డ్యాన్సర్. మొత్తం ఒక ఊపు ఊపుతుంది గుత్తి సైడ్ అంతా, మొత్తం అనంతపురం గుత్తి. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి ఈ సైడ్ అంతా పక్క ఈ విలేజ్లంతా. నిత్య గారు ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నారా? మేము బాగున్నామండి. మీ ప్రొఫెషన్ ఏంటండి? మా ప్రొఫెషన్ అంటే నేను మామూలుగా పెళ్ళిళ్ళకి ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ పెడితే అక్కడికి డాన్స్ కి ప్రోగ్రామ్స్ కి వెళ్తానండి. అది నా ప్రొఫెషన్. ఇప్పుడు ఈవెంట్లు అంటే మీకు ఏమన్నా ఇంత బుక్ చేసుకుంటారా? ఏమన్నా ఉంటే ఇటు సైడ్ మా విలేజ్ సైడ్ అడుగుతారు, ఫోన్లు చేసి ఇట్లా మాకు పలానా రోజు కావాలంటే సరే వస్తాను అని అమౌంట్ మాట్లాడుకొని వెళ్తాను. అంటే ఇప్పుడు మీరు సింగిల్ గా వెళ్తారా? మీ మీద ఏమైనా గ్రూప్ ఉంటుందా? గ్రూప్ ఉన్నాము. మామూలుగా విలేజ్లలో ఒక బండి సైడ్ మెరుగన జరుగుతుంది, అలాంటి దానికైతే ఒక రకము. స్టేజ్ ప్రోగ్రామ్ అంటే ఒక గ్రూప్ ఉంది మాకు, ఆ గ్రూప్ వెళ్తాం. ఒకదానికి ఒకలాగా వెళ్తాం. మీకు ఎంత ఇన్వెస్ట్ చేసేది, ఎంత మనీ ఏమన్నా? అంటే ఒకరు ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇస్తారు, లేని వాళ్ళు తక్కువ ఇస్తారు. కొన్ని చోట్ల అడ్జస్ట్ చేసుకుని వెళ్తా ఉంటాం. అన్ని చోట్ల డిమాండ్ చేయలేము కదండి. అంటే ఇప్పుడు 20K, ఇప్పుడు సమీర గారు ఉన్నారు, చెక్క భజనకి వెళ్తారు కదా. అవును. ఆవిడ 20K 25 అంటున్నారు. అవును. చిత్ర గాని వాళ్ళ హైయెస్ట్ అంటున్నారు. అవును. అంత ఉండొచ్చు? అంత ఏముండదండి. అంత ఇచ్చే వాళ్ళు ఈ ఇప్పుడుండే పొజిషన్ లో లేదు. అసలు అంత ఇవ్వదు మాకంటే. వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి ఎందుకంటే నేమ్ వచ్చింది కాబట్టి. ఇంకా మేము అంత స్టేజ్ కి వెళ్ళలేదు. అంటే గ్లామర్ లో గానీ మీ డాన్స్ లో గానీ బాగుంది. మీ డాన్సర్ లో మేము చూస్తున్నాం ఇన్స్టాలోనా. అయితే అంతకన్నా బాగుంది మీ డాన్స్. వాళ్ళన్నా నాన్ స్టాప్ వేయరు కానీ కొద్దిసేపు ఒక 10 నిమిషాలు వేసి కూర్చుంటారు. మీరు నాన్ స్టాప్ కూడా వేస్తున్నారు. అవును. మరి వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏంటి అంటే చెక్క భజనకు అనేది వేరే అమౌంట్, మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి వేరే అంటే? చెక్క భజన అంటే అది మన ఇండియాలోనే సాంస్కృతి. ఒక విలేజ్ లో ఏదైనా దేవుని గురించి అది ఏదో సాంగ్స్ పాడి చేస్తారు బాగా. అది మనకి మేము వేసేది ఏంటంటే పెళ్లిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ డీజే ఐటమ్ సాంగ్స్ అలాగా. కాబట్టి దానికి ఉండే ప్రిపరేషన్ దానికి ఉంది, మా దానికి ఉండే ప్రిపరేషన్ మా దానికి ఉంది. మీరు ఇదే ఎందుకు ఎన్నుకున్నారు? అది వెళ్ళొచ్చు కదా చెక్క భజన అంటే, పేరు అలా అంటే మనము ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఉంటే అలా ఎందుకు కాలేదంటే మనం చెప్పలేము. నాకు ఈ టాలెంట్ ఉంది, నేను దీంట్లో వచ్చాను. ఇప్పుడు తను దీంట్లోకి ఎందుకు రాలేదని అడిగితే నాకు అది ఉంది అని తను చెప్పవచ్చు. అట్లా నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి ఇది చేస్తాను. నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు డాన్స్ అయితే ఉంది ఇంట్రెస్ట్, కానీ దానిపైన ఇంట్రెస్ట్ లేదండి. మీ దీనిపైన ఫోకస్ పెట్టారు అంతే. ఇప్పుడు మీకు ఒక 5K గానీ 10K గానీ ఇలా మీకు ఇప్పుడు మీకు ఒక గ్రూప్ ఉంటది కదా, గ్రూప్ లో ఉంటారా మీరు సింగిల్ గా ఉంటారా? గ్రూప్ లోనే కలిసి ఉంటాను. ఏదైనా కలిసి మా వాళ్ళతోనే ఉంటాను. ఏదైనా కష్టం సుఖం గానీ మా వాళ్ళతోనే ఉంటాను. ఇప్పుడు మీ మమ్మీ డాడీ వీళ్ళంతా ఉంటారు కదా? మా డాడీ లేడు. ఇంకా మా మమ్మీ వచ్చేసి నా దగ్గరే ఉంటది. మా డాడీ చనిపోయిన తర్వాత నేను మా మమ్మీ, ఇప్పుడు ఇల్లు అయితే చూస్తారు కదా, మా మమ్మీ నేనే ఇద్దరమే. నాకు మా మమ్మీ, మా మమ్మీకి నేను ఇద్దరమే ఉంటాం. మా మమ్మీని అయితే నేనే చూసుకుంటాను. ఇప్పుడు కొన్ని నేను వింటున్నాను, మీ గ్రూప్ లోన ఈ మీ సంపాదన అంటే ఒక గురువు ఉంటారంట కదా, గురువుకి ఇవ్వాలంటారు కదా? అలా ఏం లేదు, అవన్నీ ఫేక్, అవన్నీ రూమర్స్. అన్ని చెప్పి వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి అదంతా రూమర్స్. మా గురువు పెద్దగా అన్ని వెనకాల ఉండి ఇట్లా ఉండు నాన్న, ఇట్లా ఉండు, ఇట్లా చేసుకో అని చెప్తది. తను చెప్తది, మేము బాగా హ్యాపీగా ఉంటాం. ఏదన్నా గొడవలైనా మా గురువు వస్తుంది పెద్దగా వచ్చినప్పుడు. నేను మా గురువు ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి మర్యాద చేసి ఏదో నా దగ్గర తోచినంత ఇదిగో వస్తా అని పెట్టేసి పంపిస్తాను అంతే. దాన్ని మనం పెట్టడం బాధ అంటే మనం ఏం చేయలేమండి. నా ప్రేమతోనే నా హ్యాపీగానే పెడుతున్నాను. దాన్ని మనము ఇట్లా ఇవ్వాలి కదా ఇట్లా మాకైతే ఏం లేదు. హ్యాపీగా ఇస్తాం మా అట్లకి. ఎందుకంటే మేము పెడితే మళ్ళీ తను గాని మాకు ఇంటికి పోయినప్పుడు వాళ్ళ అనంతపూర్కి వెళ్ళినప్పుడు, మా గురువు అనంతపూర్ లో ఉంటది, అనంతపూర్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని బాగా చూసుకొని మాకు అన్నం కడుపు నిండా అన్నం పెట్టి, ఏం నాన్న కష్టం ఉందా సుఖం ఉందా, ఏముంది నాన్న, ఏమైనా ఇబ్బంది ఉందా, ఎవడన్నా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ప్రతి ఒక్కటి కోరుకున్నప్పుడు మనం ఒక 10 రూపాయలు గురువుకు పెడితే తప్పేం లేదు కదండి. మరి
కొన్ని మనీ ఇప్పుడు మీ మమ్మీని చూస్తూ మీరు అక్కడ ఇక్కడ రెండు చేసుకుంటున్నారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా? లేదు ఇక్కడ మా వాళ్ళతో కలిసి ప్రతి ఒక్కటి కలెక్షన్ కానీ భిక్షాటనకు గానీ అన్ని పోతాను. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తాను, ఏదన్నా వర్క్స్ ఉన్నప్పుడు ఏదన్నా ఇట్లా దాంట్లోకి అట్లా దాంట్లోకి పిలిచినప్పుడు పోతుంటా. ప్రతి ఒక్కటి నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాను. కాకపోతే మీ మదర్ ని నేను మా మమ్మీని అయితే, ఎందుకంటే మనము వాళ్ళు లేకుంటే మనం లేవు, వాళ్ళని చూసుకోకుండా ఇంత బతికి మనం వేస్ట్. ఈ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మ. కొంతమంది ఇదే అంటున్నారు, మమ్మీ వాళ్ళని వదిలేసుకొని వచ్చి వీళ్ళు కోరికలు వీళ్ళు లవ్ అంటూ ఏదేదో చేసుకొని సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది కదా కొన్ని. అవన్నీ ఎలాంటి వాళ్ళ థాట్స్ అట్లా ఉంటాయి అంటారా? ఇప్పుడు సమాజంలో ఒక్కోరు ఒకలాగా ఉన్నారండి. మనము ఒకరిని బేస్ చేసుకొని చెప్పలేము. ఇప్పుడు తను ఒకలాగా ఉంటాడు, తినొకలాగా ఉంటాడు, తినొకలాగా ఉంటాడు. ఇప్పుడు తనకి ఏంటంటే ఒక అబ్బాయి మీద ప్రేమ అనురాగం, తను లేకపోతే చచ్చిపోతామని కోరుకొని చావు దాకపోతాం. ఒకతను ఏమంటే సంపాదించుకోవాలా, రేపు పొద్దున ఎవరు పెట్టరు, ఒకరు 2 రూపాయలు ఎన్నిక వేసుకోవాలని తను కష్టపడుతుంటాడు. ఒకతను ఏముంది, మనం తల్లిదండ్రుల దగ్గర పుట్టినాం, మనం వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసినారు, వాళ్ళని సాకుకొని వాళ్ళ దగ్గరే ఉందామని ఒకరు ఉంటారు. అట్లా ఒకరు ఒక విధంగా ఉంటారు. కాబట్టి మనకైతే ఎవరైతే జన్మనిచ్చారో వాళ్ళని చూసుకుందాం అనే కేటగిరీ కొంతమంది. కొంతమంది ఏంటంటే సెక్స్ కి అలవాటు పడి ఆయన వాళ్ళు లేకపోతే అట్లా కొన్ని థాట్స్ డిఫరెంట్ సమాజంలో గానీ ఒకటే లేదు కదండి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి మా దాంట్లో గానీ ఉంటాయి. ఇప్పుడు సమాజంలో ఎట్లాగైతే ఆడమగలలో కూడా కొన్ని డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, వీళ్ళనేదే కాదు. అంతే అండి, ఊరుగట్టం అనుకోవాలి. నాకైతే ఒకటే అండి, నేను చెప్తున్నా చూడండి, అది ప్రాంక్ ఏదంటే మనకి అమ్మ నాన్న లేనిది మనం రాలేరు. వాళ్ళు ఈ స్టేజ్ లో తిప్పలు పడే కంటే మనం ఒక పూట అన్నం పెట్టి వాళ్ళని బాగా చూసుకుంటే దేవుడు మనకి ఏదో విధంగా మన ఫ్యామిలీ తరఫు బయట సమాజం తరపున కానీ మనకి పుణ్యం వస్తుంది. ఇంకా నలుగురికి బయట వాళ్ళకి కానీ చేయడం కానీ చాలా గొప్ప. నేను డైలీ అయితే చేయలేను, నేను అంత సంపాదించలేదు. కాబట్టి నేను ఏదో నా బర్త్డేలకి ఏదన్నా విశేషం జరిగినప్పుడు, ఇక్కడ అనాథాశ్రమం ఉంది, అక్కడ భోజనాలు ఇవ్వడం గానీ లేకుంటే సరుకులు ఇవ్వడం గానీ చేస్తుంటాను. ఇక్కడ మీ గుత్తిలోనే అక్కడ ఆర్ఎస్ లో ఉంది ఒకటి, అక్కడ చేస్తుంటాను. నీకు తోచిన అంతే, నేను రోజు అంటే మనం ఇవ్వలేము, మాకు తోచినప్పుడు మేము పెడుతుంటాము. మీకు పింఛన్ ఏమన్నా వస్తుందా గవర్నమెంట్? వస్తుందండి. వస్తుందా? ఓకే. మీ మన అనంతపురం జిల్లా మొత్తం అందరికి వస్తుందా? అందరికి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి రావట్లేదు, స్కూల్ ముందు జాయిన్ అయిన వాళ్ళకి అన్ని ఆధార్ కార్డ్స్ అన్ని మాడిన వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు మేల్ అని ఉంటది, ఫిమేల్ అని ఉంటదా మీది? దాంట్లో వచ్చేసి ట్రాన్స్జెండర్ అని ఉంటుంది, ట్రాన్స్ అనే ఉంటది, ట్రాన్స్ మహిళ. ఓకే. ఇప్పుడు ఈ కొన్ని దీంట్లలోన నేను ఇంకోటి, అఘోరి గారు ఒక సర్జరీ చేయించుకున్నారు కదా, అది ఎక్కడికి వస్తుంది? అది ఇప్పుడు ట్రాన్స్ కింద వస్తుందా లేకపోతే ఎలా? మీరు ఒక మాట అన్నారు, నాకు అది నచ్చలేదు. అఘోరి గారు అంటే వాడు ఏమన్నా దేశాన్ని ఏం ఉద్ధరించి రాకెట్ ఏం పైకి ఏం పంపించాలని వాడు. నాకు అసలు బూతులు, సారీ అండి, అలా కాదు. వన్ పేరు ఎత్తితే నాకు షార్ట్ టెంపర్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సఫర్ అయ్యేది నేను దగ్గర నుంచి వీడియోలలో చూస్తున్నాను, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచి పెంచి సాకి అన్ని చేసిన తర్వాత నువ్వు వచ్చి తుర్రని తూనిగానే ఎత్తపోయినట్లు ఎత్తపోయి, సరేలే నువ్వు అబ్బాయివే కాదు, కనీసం అమ్మాయివే కాదు, కనీసం ట్రాన్స్జెండరే కాదు, అవి కానప్పుడు నువ్వు తన్ని తోలకపోయి ఏం చేద్దామని నువ్వు తోలకపోయినావు. నువ్వు సమాజంలో బతుకుతున్నావు, నువ్వు నీతి బోధాలు చెప్తున్నావు, ఎన్నో చెప్పావు. ఆఖరికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏది అది అని ఒక వీడియోలో నేను చూశాను. మరి నువ్వు చేసిన దురదృష్టం ఏంది? దరిద్రుడా, ఎట్లా అమావాస్య పుట్టినావా లేకుంటే పున్నానికి పుట్టినావా? ఆఖరికి అసలు మీ తల్లిదండ్రులు కానీ అనకూడదు. ఎందుకంటే నువ్వు చేసిన రోత పనులకి వాళ్ళు ఎంతో మందితో తిట్టించుకుంటున్నారు, కానీ వాళ్ళ నాన్న పాపం. నువ్వు వీడు చేసిన పాపాలకి అనవసరంగా బలైనారు వీళ్ళు తల్లిదండ్రి, వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆఖరికి సమాజంలో అన్ని నీతులు చెప్పి నువ్వే నాశనం భ్రష్టు పట్టించి ఇక్కడంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం, రాయలసీమ, తెలంగాణ మొత్తం నాశనం చేసిపోయి అక్కడ కూర్చున్నావు. అక్కడ కూర్చొని నువ్వు రాజకీయాలు చేస్తే ప్రపంచం ఏం
పోలేదు నాన్న, అందరూ ఉన్నారు, నీకు చేసేది నీకు చేస్తున్నాడు దేవుడు, నువ్వు దేవుడు ముసిగేసుకొని బతుకుతున్నావు కదా, ఆ దేవుడే నీకు పెట్టినాడు శిక్ష పెట్టి నీకు లోపల నూకినాడు, బాగా జరిగింది. ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న మాట విని హ్యాపీగా ఉండడమే నేను కోరుకునేది. వాడైతే నా దృష్టిలో ఒక వేస్ట్ ఫెలో, వాడు ఒక అబ్బాయి, నాకు చెప్పాలంటే వాడు ఒక అబ్బాయి. ఏమంటే అదేదో చెప్పారు కదా వీడియోస్ లలో చూశాను, నాకైతే వాని గురించి అయితే తెలీదు, నేను తెలియకుండా మాట్లాడను, కానీ కొన్ని చెప్పడం అన్ని వినడం అన్ని వాని ఫొటోస్ అన్ని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను వాని విషయం అంతే. ఆ ఫొటోస్ గానీ ఒక అబ్బాయి లాగే ఉన్నాయి వాని ముందు ఫోటోస్ చాలా. ఇప్పుడు బాయ్కి ఉన్నట్లే ఉంది, మీసాలు ఉన్నాయి, కాకపోతే ఇప్పటికిప్పటికి సేవింగ్ చేసుకొని అది బోర్లు పూసుకుంటున్నారు కదా. నువ్వు దేశాన్ని కాపాడడానికి వచ్చినా అన్నావు, అమ్మాయిల మీద అత్యాచారం జరగకూడదని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని నువ్వు తోలుకొని పోయి ఏం చేస్తున్నావు అది కదా చెప్పు. అంతకు ముందు ఒక అమ్మాయిని రాధిక, బేబీ, లడ్డు, ముద్ద అని మాట్లాడినావు, మరి ఇప్పుడు అదే ఇంకో అమ్మాయిని తోలకపోయినావు, నువ్వే భ్రష్టు పట్టిస్తున్నావు దేశాన్ని. మరి నువ్వేంది నీతి బోధలు వచ్చి అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే ఊరుకోను, నరకుతాను, చంపుతాను, ముందు నిన్ను నరకల్లా, ముందు నిన్ను నరికితే దేశం బాగుపడతాడు ఆయన. అఘోరి నిన్ను అఘోరిగాడు అనల్లా, మొగపోతు నువ్వు పోతు బతకలేక ఈ వేషం వేసుకున్నావు, మా ఎట్లా వాళ్ళ పరువు తీస్తున్నావు, అఘోరీలు పరువు తీస్తున్నావు, ఓ పక్క అబ్బాయిలు పరువు తీస్తున్నావు, నువ్వు బతికి వేస్ట్. పోలీసులు కరెక్ట్ శిక్ష వేసినారు వాళ్ళకి. తప్పుగా ఏమన్నా మాట్లాడంటే మీ ఇంటెన్షన్ కాబట్టి అది మీ బాధ సమాజంలో ఎవరి నుంచి ఎక్కడ. నేను ఒకటి ఫ్రాంక్ అనండి, మీరు తప్పు అనుకోండి ఏమని అనుకోండి, అఘోరిగిన మా ఊరు సైడ్ వచ్చి నిలబడితే మాత్రం దీన్ని తీసుకొని గొంతులేకి పొడిచి జైలు చేసి వస్తారు పక్కా. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. అఘోరిగాడు కనిపిస్తే జైలు చేసొచ్చు. ఎందుకంటే ఒక తల్లిదండ్రి బాగుపడతారంటే నేను ఒకరిని చంపేకనేది, ఎందుకంటే వాడు చేసినది మంచోడేం కాదు, పుణ్యాత్ముడు అయితే మీరు చెప్పినట్ల నేను ఏమన్నా పుణ్యాత్ముడేం కాదు, వాడు పాపాత్ముడు, పాపాలు చేసి వాడు లోకం ఎన్నెన్ని ఆల్రెడీ ఏదో బెట్టింగ్ యాప్స్ గాని చేసినాడు, జనాన్ని నాశనం చేసినాడు అని కానీ తెలిసింది నాకు. అట్లా ఎంతమంది చచ్చిపోయినారో ఎంతమంది నాశనం అయినారో. అందుకని వాడు కనిపిస్తే ఒక్కటే పోటీ వేసి ఏమన్నా చింతలే జైలు చేసి, దేవుడా తప్పు ఒప్పు అన్ని నువ్వే చూసుకో, నేను తప్పు చేసింటే నన్ను నువ్వే శిక్ష, ఒప్పు చేసింటే నువ్వు నన్నే కాపాడని చెప్పుకుంటా. అంతే అండి, నేనైతే ఇది చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏ కేటగిరీ కిందకి రాడు అంటావు మీరు? ఎలా కేటగిరీ కిందకి రాడు, వాడు బతకలేక ఒక సర్జరీ చేయించుకొని ఇలా అయిపోయాను అంతే, బతకలేక ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను, ఏమన్నా తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు, నేను డైరెక్ట్ ఫ్రాంక్ చెప్తున్నా. కొంతమంది బతకలేక గానీ చీర కట్టిన వాళ్ళు గానీ ఉన్నారు మా దాంట్లో, ఉన్నారు, వాస్తవంగా ఉన్నారు. ఎందుకు లేరు, చాలా మంది వాళ్ళ వల్ల సఫర్ అవుతున్నాం మేము. ఇక్కడ లేరు మా సైడ్ గానీ సిటీలలో చాలా మంది ఉన్నారు. సిటీలలో బతకలేక పెండ్లం పిల్లలను పోషించలేక వీధి మనీ గురించి అది అంతే. సపోజ్ వాళ్ళని ఏదైనా చేస్తే, బాయ్స్ ఏదైనా చీర కట్టుకున్నారు కదా అని ఏదైనా చేస్తే వాళ్ళు ఎలా, అలాంటి వాళ్ళు ఫేక్ ఉన్న వాళ్ళు చేపించుకోరండి, వాళ్ళు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలాంటి దాంట్లోకి ఈ దొంగతనాలు గానీ వాళ్ళు పిక్ ప్యాకెట్లు కొట్టేసే వాళ్ళు. ఏదైనా ఇప్పుడు నీ దగ్గర ఉంది, అమౌంట్ ఉంటది, నీ దగ్గర సెల్ ఉంటది, నిలబడతారు, రా అంటారు, నువ్వు పోతావు. ఒకవేళ కొంతమంది పోతారు, అందరూ అలాగే ఉండరని. పోయిన వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే డబ్బులు కొట్టేసేది, కత్తి చూపించేది, బెదిరించేది, పోయేది. ఇప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా అబ్బాయి పోయినదే తప్పు, పోయిన తర్వాత అమౌంట్ పోయినాక ఏమని చెప్పుకుంటావు నువ్వు సమాజంలో? నేను ఇట్లా పోయినాను, ఇట్లా గుంజుకున్నారని చెప్తే ఎవరు పరువు పోయేది? పరువు పోయేది ఎవరిది? అబ్బాయి. అందుకని వాడు ఏం చేస్తాడు, పోతే వాయలే ఏముంది ఇంకా నా పరువు పోగొట్టుకునే దానికంటే అని వాడు ఊరుకుంటాడు. నిజమే కదా, ఇది నిజమే. ఈ ట్రాన్స్ లో కూడా కొంతమందిని ఇట్లా చోరీ చేస్తారని విన్నాను, వాళ్ళలో ఎట్లాంటి వాళ్ళు ఉండొచ్చు? ట్రాన్స్ లో చోరీ అంటే నేను ఆల్మోస్ట్ మా సైడ్ అట్లా జరగదు, లేదు. సిటీ అక్కడ బెంగళూరు గానీ హైదరాబాద్ అక్కడ ఉండొచ్చు, మా సైడ్ అయితే అట్లా ఎవ్వరు లేరు, హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా మన సైడ్ ప్రాబ్లమ్స్ గానీ ఏం లేదు, హ్యాపీగా ఉన్నాం. కంప్లీట్ అయితే వినలేదు. మీరు సెక్స్ వర్క్ ఏదైనా చేశారా? సెక్స్ వర్క్ అంటే
అంటే ఇది చెప్పచ్చా? చెప్పొచ్చు, పర్లేదు. ఎందుకంటే అది సమాజం కదా మళ్ళీ. నేను అట్లాంటి లేను, నీ పడే స్ట్రగుల్ అది. ఇప్పుడు ఒక రోజు ఎవరైనా నువ్వు పడిన కష్టం అది. సెక్స్ వర్క్ అంటే అది ఒక బూత్ కాదు. అవును, ఇప్పుడు నువ్వు బతకడానికి ఏదో ఒక చేసినావు కాబట్టి అది పెద్ద ఇది విషయం ఏం కాదు. సెక్స్ వర్క్ అంటే చేశాను. ఇది మాది లోకల్ విలేజ్, ఇక్కడైతే చేయలేదు. ఇక్కడ చేద్దామంటే ఫ్యామిలీ ఉంటారు, మా అన్న వాళ్ళు, మా బంధువులు ఎవరైనా ఇప్పుడు తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు. పలానా పిల్లోడు ఇట్లా చేస్తున్నాడు, పలానా ఇట్లా ట్రాన్స్ అయింది కదా మన శివ. ఇక్కడ మా ఊర్లో అంటే ఎక్కువ శివ అదే పేరుతో నా ఓల్డ్ నేమ్ తోనే పిలుస్తారు. అట్లా పలానా మీ ఆయమ్మ ఇట్లా చేస్తా అందంటే నాకు పరుగు పోతారు కదా. అలా అని నేను ఇక్కడ చేయలేదు, కానీ నేను చేయలేదని చెప్పను, చేసినావు కానీ ఎక్కడో గుట్టుగా అంతే. వేరే సైడ్ చేసుకొని వచ్చినాను అంతే. ఎంత తెచ్చుకున్నాను, నాకంటూ ఒకటి ఏదో ఈ ఇల్లు కట్టుకున్నాను, ఉన్నాను, హ్యాపీగా ఉన్నానండి. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీ కమ్యూనిటీలో ఎంత మంది ఉండొచ్చు మీది? ఇక్కడ లేకుంటే ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఇక్కడ ఏమైనా గ్రూపులు ఉన్నావే మన అనంతపురం జిల్లాలోనే? ఏమన్నా గ్రూపులు ఏం లేవండి. మా గురువు ఉంది, మా గురువు కింద మేమున్నాం. ఏదన్నా కష్టం వచ్చినా మా గురువు దగ్గరికి వెళ్తాం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆమెనే మాకు చెప్తుంది. అంతా మాకంతా గురువే, మా గురువే. సర్జరీ మీ గురువు చేపిస్తారా, మీరు చేపించుకుంటారా? సొంతంగా చేపించుకోవడం ఉండదండి. మా పెద్దవాళ్ళు చేపించుకొని దానికి ఏదన్నా పత్యం అనేది ఉంటది కదా, అవన్నీ చూసుకోవాలి, అన్ని చాలా కష్టం ఉంటది. దాంట్లో అన్ని విడమంటే అయితే కొన్ని చెప్పలేము, ఉంటది, కష్టం ఉంటది. కానీ గురువు దగ్గర చేపించుకొని ఉంటేనే మనకి రేపొద్దున బాగా హ్యాపీగా బాగుండేది. సపరేట్ గా చేపించుకుంటే ఇబ్బందులు అయిపోతారు. ఇప్పుడు మీ గురువు మీకు సర్జరీ, ఫస్ట్ సర్జరీ నుంచి మీకు మొత్తం చూసుకొని మీకు ఎన్ని డేస్ అని అది ఉంటది? 1 month 40 days ఏదో అన్ని అదే 1 month 40 days. కొంతమంది ఇప్పుడు నేను గట్టిదాన్ని అనుకో 1 month లో లేచేస్తా. కొంతమంది మెత్తగా ఉన్న వాళ్ళు 40 days అట్లా. మీ పూజలు ఏమో ఉంటావంట కదా? ఉంటాయండి. ఏ పూజ అది? అది ఫంక్షన్, అదే మామూలుగా సర్జరీ అయిన తర్వాత 1 month కి తర్వాత ఒక రోజు ఫంక్షన్ పెట్టి, మాకి సంతోషి మాత అని మాత ఉంటది, ఆమెకి ఫంక్షన్ చేసి పూజ చేసి మేము అన్ని మా గురువే చేస్తారు అంతా, మేమేం చేయాల్సిన. ఇప్పుడు నాకు సర్జరీ చేపించింది అనుకోండి, సర్జరీ చేపిస్తే మా గురువు వచ్చి ఇంకా అన్ని పూజలు అన్ని చేసేసి నన్ను ఇంటికి మతనంగా అయిపోయిన తర్వాత ఇంటికి పంపిస్తాను. అప్పటి వరకు తన దగ్గర పెట్టుకొని అన్ని చూసి మొత్తం సర్జరీ అయిన రోజు నుంచి మొత్తం రికవర్ అయినాక మొత్తం నీ పూజ చేసి నేను మొత్తం ఇలా చేసి మీ ఎవరైతే నీ ఇంటికి ఉందో అక్కడ పంపించేస్తారు. అప్పటి వరకు ఆవిడ బాధ్యత, తర్వాత ఏం జరిగినా ఇంకా నో ప్రాబ్లం. ఇప్పుడు సర్జరీస్ లో కూడా కొన్ని వేరే సర్జరీస్ ఉంటాయి కదా, అవి ఎట్లా? నీకు ఏ సర్జరీ అంటే డీప్ అని ఇంత అని ఉంటదంట కదా మన సెక్స్? కొన్ని అంటే కొన్ని అమ్మాయిలాగా, ఇప్పుడు నువ్వు అమ్మాయిగా మారావు, ఒక అమ్మాయిగా మారినాక నీ శరీరం అంతా అమ్మాయి కన్నా అందంగా ఉండాలనేది నీకు ఒక ఇంటెన్షన్ ఉంటది. రూపమే అమ్మాయి నువ్వు మొత్తము. ఒక అబ్బాయి నుంచి ఎప్పుడైతే నువ్వు ఈ రూపాన్ని మారావో, నాకు అమ్మాయిలాగే పార్ట్స్ మొత్తం ఉండాలి అనేదే కదా ఒక అనే మీరు చేసుకుంటారు కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మ్యారేజ్ అని వస్తారు, కొంతమంది నాకు ఇలా చేసుకోవాలని ఉంటది, ఆయన ఎలా సుఖ పెట్టాలి, ఇలా కొన్ని ఉంటాయి కదా. అలాంటిది ఎంత మీరు? అలాంటిది అంటే సర్జరీలో గానీ కొన్ని ఉంటాయి. ఒకటి లేడీస్ లాగా ఉంటది, ఒకటి నార్మల్ గా ఉంటది, అట్లా కొన్ని ఉంటాయి. అది మన ఇష్టం అండి. ఇప్పుడు సర్జరీలు బట్టి ఉంటది. ఇప్పుడు పెద్ద సర్జరీ అనుకోండి క్యాష్ ఎక్కువ ఉంటది, చిన్న సర్జరీ అనుకోండి క్యాష్ తక్కువ. ఉన్నోళ్ళు పెద్దది చేపించుకుంటారు, లేనోళ్ళు తక్కువ చేపించుకుంటారు, అంతే కదండి. మామూలుగా అయితే మన సైడ్ అయితే అందరూ మామూలుగా నార్మల్ సర్జరీలే చేపించుకున్నాం అందరూ, ఒకటే సర్జరీ అందరూ. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తే మీ దగ్గర సాటిస్ఫాక్షన్ అయ్యగలుగుతారా? పక్కా సాటిస్ఫాక్షన్ ముట్టు పేరు